ఉంటుందా? ఇది చాలా విషాదకరమైన ఘటన, జరగకూడదు అంటే అసలు క్లియర్ కట్ గా మీ నిర్ణయాలు ఏవి అమలవట్లేదు అనేది కదా ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే. ఏం చెప్తారు? మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ముందుగా జరిగినటువంటి సంఘటన పట్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను, చేతులెత్తి నమస్కరించి. ఎందుకంటే ఈ తప్పులో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారి మీద నమ్మకం, విశ్వాసంతోనే భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ విశ్వాసం మేము 2 రోజుల ముందు జరిగినటువంటి దురదృష్టకర సంఘటనలో మేము నిలుపుకోలేకపోయాం. ఇది నేను అంగీకరిస్తున్నా. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా సరే దీని తప్పు జరిగిన తప్పులో మా భాగస్వామి కూడా ఉంది. ఎందుకంటే నేను మిగతా వాళ్ళ మారిగా మాకు లేదు, పోలీసు వాళ్ళ మీద తప్పించుకోను. కానీ మిత్రులు సోదరులు అడిగినట్టు టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ మా మధ్య కొద్ది గ్యాప్ ఉండడం అది సహజం. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అధికారులు ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి అక్కడ పనిచేసినట్టు ఒక అధికారి, పోలీస్ అధికారి, ఆ బైరాగపట్టడి కౌంటర్ లో ఉన్నటువంటి అధికారి ఆ పక్కన పార్క్ లో భక్తులు ఉదయం నుంచి పాపము శ్రీవారి భక్తులు టోకన్ కోసం వస్తే ఆ పార్క్ లో దాని కెపాసిటీ 2000 అమ్మా. పార్క్ లో మనం కూర్చునే కెపాసిటీ దాదాపు 4-5 వేల మంది వచ్చేంతవరకు ఏం చేస్తాడు ఆయన? ఏం చేశాడు? నేను కూడా నిన్న కూడా మేము ముఖ్యమంత్రి గారి ముందే ఎస్పీ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, వారిని ప్రశ్నించడం జరిగింది. మీరు ఏర్పాట్లు చేసేటప్పుడు దాని పార్క్ కెపాసిటీ ఎంత, అక్కడ ఎందుకు ల్యాబ్స్ అయింది, మీరు డ్రోన్ ఎందుకు పెట్టలేకపోయారు, అక్కడ సీసీ కెమెరాస్ ఎందుకు మీరు పెట్టలేదు? ముఖ్యమంత్రి గారు నిన్న చాలా కఠినంగా దీని మీద, ఎందుకంటే ఈ రోజు నన్ను నమ్మి, అంటే ఒక రాష్ట్రానికి కస్టోడియన్ అమ్మా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ XYZ ఎవరు ఆ స్థానంలో ఉన్నా సరే ప్రజల భద్రత చూసుకోవాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి మీద ఉంటుంది. ఇక్కడ వచ్చినట్టు భక్తుల భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ దురదృష్టం మొన్న జరిగిన సంఘటన ఇది కొందరు అధికారుల వైఫల్యంగా మేము భావిస్తున్నాం. దీని మీద ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ కూడా ప్రకాష్ గారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు నియమించినటువంటి ఏదైతే ఎవరైతే అధికారులను నియమించారో వాళ్ళు ఇలా చెడ్డ పేరు తీసుకొస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మీరు ప్రక్షాళన చేస్తున్నాము లేకపోతే నిర్ణయాలు తీసుకుంటున్నాము అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఎలా అవుతుంది? గత ప్రభుత్వ వాసనలే ఉంటే అప్పుడు మీరు అనుకున్న కోరుకున్న ప్రక్షాళన జరగదు కదా. అమ్మా నిన్ననే ముఖ్యమంత్రి గారు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని, సెక్యూరిటీ ఆఫీసర్, IPS ఆఫీసర్ ని, SP గారిని, దీనికి బైరాగపట్టడి కౌంటర్ కి ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డిని, అలాగే అక్కడ డ్యూటీ ఉంటే DSPని అందరినీ వెంటనే విధుల నుంచి కొందరిని సస్పెండ్ చేయడం జరిగింది, కొందరిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎక్కడ పొరపాటు చేసాం, ఇంకా ఎవరు ఏ స్థాయి అధికారున్నా సరే, ఎంత శాఖాపరమైన చర్యలు మేము తీసుకుంటాం. ఇది ఇక్కడ పెట్టమని చెప్పి సలహాలు ఇచ్చేవాడు ఏం చేయాలి మరి? అందరి మీద చర్యలు తీసుకుంటాం. నేను అందుకని చెప్తున్నా, మీరు బోర్డు నెంబర్ గా, నేను మేము అలాంటి బోర్డు నెంబర్ గా బోర్డు లో లాస్ట్ 2 మీటింగ్స్ లో ఏం జరిగింది అనేది బహిరంగంగా మనం చెప్పలేము, చెప్పకూడదు. కానీ మీరు స్వీయ అనుబంధం పొందిన వాళ్ళు కదా, లోపల నుండి బోర్డు మీటింగ్ లో రేస్ చేసిన పాయింట్లకు అధికారులు మీకు సమాధానం సార్ చెప్పారా? అజెండా వాళ్ళు ఫిక్స్ చేస్తారు, బోర్డులో సంతకాలు పెట్టి బోర్డు నేను చెప్పిన మాట నిజమవునా కదా చెప్పండి. ఇది సంతకాలు పెట్టే బోర్డు కాదు, మేము చెప్పాము రాటిఫికేషన్ చేయము, రాటిఫికేషన్ కూడా మనం అంటున్నా నేను. మీరు ఏం ఆన్సర్ ఇచ్చారు కదా, మీతో మాట అధికారులు ఆ రకంగా ప్రవర్తించారా లేదా బోర్డు మీటింగ్ లో? నేను చెప్పేది వినండి, మీరు చెప్పేది వినండి. ఇది టీటీడీది ఒక ధార్మిక సంస్థ. ఈ పొలిటికల్ మీటింగ్స్ అయితే మేము ఏదైనా బయట చెప్పొచ్చు. మేము ధర్మకర్తల మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జయ విజయాల ముందు, స్వామివారి ముందు ప్రమాణం చేస్తాం. మా ఆంతరంగిక విషయాలు మేము బయట పెట్టమని. కాబట్టి కొన్ని విషయాలు బయట పెట్టలేము, కానీ ఏదేది కరెక్ట్ చేయాలో ఖచ్చితంగా కఠినంగా మేము కరెక్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆవేదన, మీ ఆందోళన, భక్తుల ఆవేదన మాకు అర్థమైంది. ఇప్పుడు ఇందాక మీరు డిబేట్ కి రాకముందు కూడా చెప్తున్నారు ఏమని, ఇప్పుడు టీటీడీ గోశాల డైరెక్టర్ గానీ లేకపోతే టీటీడీ JEO గౌతమి గారు గానీ చాలా అడమెంట్ గా బిహేవ్ చేస్తారని ఇక్కడ ఉన్న ప్యానల్ అంతా చెప్పారు. అసలు ఇవన్నీ మీ దృష్టికి రాలేదా? చౌదరి రెవెన్యూ ఆఫీసర్ చౌదరి సంగతి ఏంటి? వీళ్ళందరూ ఇలా చేస్తున్నారనేసి కనీసం ఎవరికి అబద్ధ హస్తాల్లో టీటీడీ బోర్డు పనిచేస్తున్నది ఇప్పటికీ.